జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అంత్యక్రియలను మహాప్రస్థానంలో ప్రభుత్వాధికారిక లాంఛనాల మధ్య నిర్వహించారు. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పార్టీకి చేసిన సేవలు మరవలేనివని అన్నారు బీఆర్ఎస్ నేతలు. ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించారు వివిధ పార్టీల నేతలు. జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో ప్రభుత్వ లాంఛనాలతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అంత్యక్రియలు జరిగాయి. అంతకుముందు మాదాపూర్లోని మాగంటి నివాసం నుంచి వేలాది మంది జనం మధ్య అంతిమయాత్ర కొనసాగింది. అంతిమయాత్రలో బీఆర్ఎస్ నాయకులు, అభిమానులు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. మాగంటి గోపీనాథ్ పార్థివ దేహానికి నివాళులర్పించారు సీఎం రేవంత్ రెడ్డి. మాగంటి కుటుంబ సభ్యులను ఓదార్చారు. మాజీ సీఎం కేసీఆర్ మాగంటి పార్థివ దేహానికి నివాళులర్పించారు. భావోద్వేగంతో కన్నీరు పెట్టుకున్నారు కేసీఆర్. మాగంటి కుటుంబ సభ్యులను ఓదార్చారు. మాగంటి మరణం పార్టీకి తీరని లోటన్నారు కేసీఆర్. అంతిమయాత్రలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు మాగంటి పాడెను మోశారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు అంతిమయాత్రలో పాల్గొన్నారు. గోపీనాథ్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. మాగంటి మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీల నాయకులు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణం బాధాకరమన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే హరీష్ రావు. గోపీనాథ్ను కోల్పోవడం పార్టీకి తీరని లోటన్నారు. 3 సార్లు ఎమ్మెల్యేగా జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధికి మాగంటి గోపీనాథ్ ఎంతో కృషి చేశారని చెప్పారు. ఆయన కుటుంబానికి తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు నేతలు. బీఆర్ఎస్ పార్టీకి అదేవిధంగా హైదరాబాద్ నగరంలో అభివృద్ధిని, అదేవిధంగా హైదరాబాద్ నగరంలో ఇక్కడ ఉన్న అందరితో కలివిడిగా ఉండే ఒక నాయకుడిని కోల్పోవడం అనేది అందరికీ కూడా తీవ్రమైన ఆవేదనని, తీవ్రమైన బాధని కలిగిస్తున్న సందర్భం. మాగంటి గోపీనాథ్ మృతి పార్టీకి తీరని లోటన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. మాదాపూర్లోని మాగంటి గోపీనాథ్ పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు కవిత. మాగంటి గోపీనాథ్ మృతి పట్ల వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మాగంటి గోపీనాథ్ గారి మృతి పార్టీకి తీరని లోటుగా భావిస్తూ ఉన్నాము. వారి కుటుంబానికి ధైర్యం ఆ భగవంతుడు ప్రసాదించాలని, ఈ సమయంలో మరి వారికి అండగా మొత్తం బీఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా వారు సేవ చేసినటువంటి కార్యకర్తలు అందరూ కూడా నిలబడతారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మాగంటి గోపీనాథ్ గత 3 రోజులుగా గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో అనారోగ్య సమస్యలతో చికిత్స పొందారు. ఇవాళ తెల్లవారుజామున 5:45 చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఈ నెల 5న గుండెపోటు రావడంతో ఆయనను ఏఐజీ హాస్పిటల్లో చేర్పించారు కుటుంబ సభ్యులు. పరీక్షించిన వైద్యులు కార్డియాక్ అరెస్టుకు గురైనట్లు గుర్తించారు. నాడీ, బీపీ సాధారణ స్థితికి చేరడంతో ఐసీయూలో వెంటిలేటర్ పైనే ఉంచి చికిత్స కొనసాగించారు. అయితే గత కొద్ది రోజులుగా కిడ్నీ సంబంధిత సమస్యలతో గోపీనాథ్ బాధపడుతున్నారు. ఈ క్రమంలో 3 నెలల కిందట ఆయన ఏఐజీలోనే చేరి డయాలిసిస్ చేయించుకున్నట్లుగా తెలిసింది. గుండెపోటు రావడంతో 3 రోజుల నుంచి చికిత్స పొందుతూనే ఇవాళ ప్రాణాలు కోల్పోయారు. 1963 జూన్ 2న కృష్ణమూర్తి, మహానంద కుమారి దంపతులకు జన్మించారు మాగంటి గోపీనాథ్. 1980లో వెంకటేశ్వర ట్యుటోరియల్స్లో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. 1983లో ఉస్మానియా యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు మాగంటి. 1983లో టీడీపీలో జాయిన్ అయి క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చారు. 1985 నుంచి 1992 వరకు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు మాగంటి. అప్పటి నుంచి రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు మాగంటి గోపీనాథ్.